అందరికీ నమస్కారం. మీకు తెలుసా? సంపద, ధనం మరియు ఐశ్వర్యానికి ప్రభావం చూపించే దేవుడు కుబేరుడు. మనకు తెలిసినట్టు కేవలం ధనరాజు మాత్రమే కాదు. ఈ వీడియోలో మనం కుబేరుడు గురించి అత్యంత అపరిచితమైన, రహస్యమైన 10 విషయాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక వీడియో అనేది మీకు అందడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కుబేరుడు కేవలం ధనరాజు మాత్రమే కాదు, ఆయన భూలోకంలోని సంపదకు పరిరక్షకుడు. చిన్ని చిన్ని వస్తువుల నుండి బంగారం, రత్నాలు వరకు అన్నీ ఆయన సంరక్షణలో ఉంటాయి. మరొక విషయం, కుబేరుడు యక్షకుల రాజు. యక్షులు భూలోకంలోని ధనం, ప్రకృతి, వనరులను నియంత్రణ చేస్తారు. కుబేరుడికి వారి మీద అధికారం ఉంది. కుబేరుడి కోటలోని గుహలు గమనించారా? ఇవి గుప్త ధన గుహలు. రత్నాలు, బంగారం, విలువైన ఆభరణాలు ఇక్కడ దాచబడ్డాయి. సాధారణంగా వీటిని ఎవరూ చూడలేరు. కుబేరుడు లక్ష్మీదేవికి ప్రత్యామ్నాయ దేవుడు అని చెబుతారు. ఆయన కృపతోనే ధనవంతులు సంపన్నులు అవుతారు. కాబట్టి కుబేరుని ప్రార్థించడం కూడా ఆర్థిక ఐశ్వర్యానికి సహాయపడుతుంది. కేవలం ధనసేకరణ కాదు, కుబేరుడి ఆశీర్వాదం పొందడానికి మనం సంపదను న్యాయంగా వాడాలి, సత్యం పాటించాలి. నేరుగా ధనం కోసం ప్రార్థించడం ఫలితాన్ని ఇవ్వదు. మరొక విషయం ఏంటంటే, కుబేరుడు మొదట అసురులలోని ధనశక్తివంతుడే. తరువాత ఆయన దేవతల కోసం సంపదను కాపాడడానికి ఇటువైపు వచ్చారు. కుబేరుని తల్లి పేరు బృహస్రవస్తి. ఆమె భూమికి ధనం ప్రసాదించే శక్తివంతమైన దివ్య మహిళ. కాబట్టి కుబేరుడు సంపదలో పూర్ణంగా దివ్యత కలిగి ఉంటారు. కుబేరుడి మౌన స్వభావం ఒక విశేషం. ఆయన ఎక్కువ మాటలు చెప్పరు. ధనాన్ని సమర్థవంతంగా కాపాడే వారికి మాత్రమే సూచనలు ఇస్తారు. కుబేరుడి శక్తి అంతిమంగా ధనశక్తి. ఆయన కృపతో సంపద వృద్ధికి చెందుతుంది, కానీ దుర్వినియోగం కాకుండా చూసుకుంటారు. కాబట్టి ధనం న్యాయపరంగా వాడడం చాలా ముఖ్యం. కేవలం ప్రార్థన మాత్రమే కాదు, కుబేరుని సేవ, ధ్యానం మరియు ధనవంతుల పుణ్యకార్యాల వలన సంపద మరియు ఐశ్వర్యం అందించగలదు. ఇవి కుబేరుడు గురించి మనకు తెలియని కొన్ని అద్భుతమైన విశేషాలు. ఆయన కృపతో మనం సంపద, ఐశ్వర్యం మరియు భవిష్యత్తు సుఖసంపన్నంగా ఉండవచ్చు. కాబట్టి కుబేరుడిని ప్రార్థించడం, ధనాన్ని సత్యంతో వాడడం చాలా అవసరం. ఈ వీడియో ఇష్టపడితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా భక్తి వీడియోలు మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ చిన్న సహాయం ఈ పవిత్ర సందేశాన్ని మరింత మందికి చేరవేస్తుంది. భక్తి అనేది ఒక్కరికే కాదు, అందరికీ పంచుకోవాల్సిన దైవానుభూతి. తర్వాతి వీడియోలో మళ్ళీ కొత్త కథతో, కొత్త భక్తి విశేషాలతో కలుద్దాము. ధన్యవాదాలు.